సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగి నివసించువాడు. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణ విమోచన క్రయధనంగా సిలువలో అర్పించుకున్నవాడు. దేవా, మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తూ కనపరుస్తూ, పాపులం దౌర్భాగ్యమైన మమ్మల్ని ప్రేమించారు, పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపములు అపరాధముల నుండి మాకు విడుదల విమోచనము ఇచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ మాకు దయచేశారు. మీరు అనుగ్రహించిన రక్షణలు ఈ దినం మీ క్షణం వరకు మమ్మల్ని భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు. స్తోత్రాలు. దేవా, ఈ రీతిగా చూపిస్తున్న ప్రేమ, కృప, కనికరాలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ ఉదయకాలం ప్రభా మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీ ఇంటిలో మిమ్మల్ని స్తుతించుకునేటట్లు మమ్మల్ని స్థిరపరి తండ్రి నడిపిస్తున్నందుకు వందనాలు. గడిచిన వారపు దినముల్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు తండ్రి. స్తోత్రాలు. ఈ ఉదయకాలం మరలా మిమ్మల్ని ఆరాధించుకోవటానికి తండ్రి కృపను దయచేయండి. రాగలిగిన వారిని బట్టి వందనాలు స్తుతిస్తున్నాం. మార్గమతి మంది ఉన్నవారు త్వరగా రాగలుగుటకు సహాయం చేయండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు బయలుదేరి మనస్సు దయచేయండి. అనారోగ్యాల వల్ల రాలేకపోతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. వారికి మరి ఒక తరడం దయచేయండి. ఇంకనూ ఉన్నవారు రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఈ రీతిగా ఈ కోడికి ఆదరించేంత వరకు సరసత్వం వహించండి. ఈ ఆవరణం అంతటిని నన్ను మమ్మల్ని మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాను. మా అపవిత్రతలన్నింటినీ క్షమించండి. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. దేవా, కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. వాయిద్యంలో వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో నిలబడే దాసును కొలుతరిన ఆత్మతో నింపండి, బలపరచు వాడుకోండి. ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించున్నట్లను యోగ్యమైన రీతిలో బలలో చేయముంచున్నట్లు సహాయం చేయండి. మేలు దయచేయండి. సండే స్కూల్ పరిచయం దీవించండి. నిలబడే దాసురాన్ని అభిషేకించి వాడుకోండి, మహిమ పొందండి. మేము కూర్చునుట, లేచుట, నిలుచుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, ప్రార్థించుట, కానుకలు అర్పించుట సమస్తమైన నామమునకు అంగీకారయోగ్యంగా పరలోక క్రమంలో ఉండినట్లు సహాయం చేయండి. హెబ్రోన్ సహవాసం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. శత్రువుకు సిగ్గు, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సార్వత్రిక సంఘంలో లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు ఎక్కడెక్కడ మీ నామాన్ని బట్టి కూడి వస్తున్నారో ప్రతి స్థలంలో మీ సన్నిధి చేత అందరినీ తృప్తిపరిచి నిలబడే దాసులను అభిషేకించి వాడుకుని మహిమ. ఇక్కడ కూడా ప్రభువా ఈ కోడికను నడిపించుటకు కావలసిన కృపను మీ దాసుని నాకు సమృద్ధిగా అనుగ్రహించు. బలహీనతలు మరుగు చేయండి, బలపరచండి. మీ పునరుత్థాన శక్తి మీ దాసుని నాలో సమృద్ధిగా నింపమని బతుకులాడుతున్నాను. స్తోత్రం చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపచేయండి. దేవా, మీ వెలుగు, మీ ప్రకాశం మేము అనుభవించడానికి సహాయం చేయండి. వాతావరణం ఎంతో డల్గా ఉంది, అయితే మా హృదయాలు, మా శరీరాలు, మా ప్రాణాత్మ దేహాలు మీ యందు ఉత్సాహంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొంత భాగం
చదువుకుందాము. అలాగన ప్రభువును ఆరాధించుకుంటాం, వాక్యానుసారంగా ఆరాధించుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొద్దిగా వాల్యూమ్ పెట్టు, నా గొంతు తక్కువలా ఉంది. మాస్టర్ పెంచండి, మాస్టర్ పెంచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు, యేసు ప్రభు వందనాలు ఆయన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి కృపనిచ్చారు, వందనాలు. కీర్తించడానికి కూడా కృపనిచ్చినందుకు వందనాలు. మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు కూడా మీకు అర్పించే సమయం ఆశీర్వదించండి. ఇందుకొరకు మేము చదువుకున్న లేఖన భాగములు మా గమనంలో బోధించండి. ప్రభువా కృప చూపండి. నిలబడిన మీ దాసుని కొలుతరిన ఆత్మతో నింపండి, బలపరిచి వాడుకోండి. నిలబట్టుకు మాట్లాడే శక్తి ఇచ్చి మీ వాక్యం వెల్లడి ఒకటితోడని వెలుగు కలుగున్నది. తెలివి లేని వారికి తెలివి కలిగించండి. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపచేయండి. మా ఇళ్ళ కనికరం చూపండి తండ్రి. ఇంకా చాలామంది రావాలి, మీ చిత్తమైతే నడిపించండి, కనికరం చూపండి. స్తోత్రాలు చెల్లిస్తూ శత్రువుకు సిగ్గు, మీ నామానికి మహిమ కలుగు చేయమని, మీ పరిశుద్ధాత్మగ్నిని మా మీద కుమ్మరించమని సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు ఆయన. అందుకని ప్రభువును స్తుతిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని అంటే, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఏం ఆశీర్వాదాలు అనుగ్రహించాడు తెలుసుకుని ప్రభువును మనం స్తుతిస్తాం. అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కొంతకాలం ఉంటాయి, తర్వాత అవి లయమైపోతాయి. భూమి మీద ఏదన్నా ఇవ్వనివ్వండి, కొంతకాలం తర్వాత లయమైపోతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు శాశ్వతమైనవి. ఒకసారి పొందామంటే నిరంతరం నిలిచి ఉంటాయి. కనుక అటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం ప్రభు దగ్గర మనం పొందాము. ఏమిటంటే చూడండి, ఫస్ట్ 4 నుంచి 6 కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుట మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. 1 మనల్ని నిర్ణయించాడు, 2 మనల్ని ఏర్పరచుకున్నాడు. దేనికోసమట? తనకు కుమారులుగా స్వీకరించటానికి, తన ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండటానికి. వాళ్ళని నిర్ణయించాడు, వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నవాడు ఏం చేశాడు? పిలిచాడు. ఒక్కసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:29 చదవండి ఎవరన్నా. జ్యేష్ఠుడగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను,
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహింపరచను. కాబట్టి ముందుగా ఎవరిని నిర్ణయించెను ఇక్కడ అన్నాడు. ఎందుకట? ఆయన కుమారుడు అనేక మందిలో సహోదరులు జ్యేష్ఠుడగునట్లు, అంటే ఆయనకు తక్కిన వారిని కుమారులుగా పిలుచుటకు. అందుకే ఇక్కడ ఉన్నాడు, కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఏం చేశాడు? నిర్ణయించాడు, ఏర్పరిచాడు, పిలిచాడు. ఎక్కడో ఉన్నవారిని పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడు? ఇప్పుడు నీతిమంతులుగా తీర్చాడు. దేని ద్వారా నీతిమంతులుగా తీర్చాడు? ఇక్కడ చూడండి, 1 ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తముల్లో మనకు విమోచనం, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి నీతిమంతులుగా తీర్చాడు. తీర్చిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మహింపరుస్తున్నాడు. కాబట్టి ఏమిటి ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఆయనకు కుమారుడుగా ఉండుటకు పిలువబడటం. ఇది శ్రేష్టమైన ఆశీర్వాదం. నిర్ణయించబడ్డాం, ఏర్పరచబడ్డాం, పిలువబడిన తర్వాత ఆయన రక్తము చేత పవిత్రపరచబడ్డాం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆయన రక్తము చేత పవిత్రపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ నీతి అనేది ఆత్మ సంబంధమైన నీతి. ఈ స్నానం అనేది ఆత్మ సంబంధమైన స్నానం, పవిత్ర స్నానం. యేసు ప్రభు వారి రక్తము ద్వారా కడగబడ్డాం, నీతిమంతులు తీర్చబడ్డా. ఇప్పుడు అంటాడు కుమారులుగా స్వీకరించుటకై, అడాప్షన్ అంటాడు, దత్తపుత్రులంగా స్వీకరించబడ్డాం. అక్కడ చూడండి, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 13 వచనం నుంచి చదవండి. రోమ 8:13 నుంచి పద్నాలుగు దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెడుతూ. దత్తపుత్రాత్మ అంటే మనం దత్తపుత్రులంగా స్వీకరించబడ్డాం. దత్తపుత్రులు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎవడో బికారోడు ఉంటాడు, వాడికి ఏం లేదు, తినడానికి ఉండదు, కట్టుకోవడానికి ఉండదు, ఉండటానికి ఉండదు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి ఒక మంచి ధనవంతుడు కొడుగ్గా చేసుకుంటాడు, దత్తత తీసుకుంటాడు. అది దత్తపుత్రుడు అంటే. ఇప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి ఆస్తికంతటికి ఈ దిక్కుమాలినోడు వారసుడైపోయాడు. అర్థమైందా? ఆస్తి అంతటికి దిక్కుమాలినాడు, దరిద్రుడు వారసుడైపోయాడు. ఇప్పుడు మన పరిస్థితి అదే అన్నమాట. మనము మన పాపముల చేత, అపరాధముల చేత దిక్కుమాలిన స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు ఏం చేశాట? దేవుడు తనకు దత్తపుత్రులుగా తీసుకున్నాడు. ఎప్పుడైతే మనం దత్తపుత్రులమయ్యామో ఆయనకు వారసులమయ్యాము. అందుకనే చూడండి 8:15 ఏమన్నాడు? రోమ 8:15 ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. తర్వాత మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి ఎడ్లా ఆయన తోడు వారసులు. ఇప్పుడు మనము దేవుని పుత్రులం, దత్తపుత్రులం, వారసులం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆయన కుమారులమయ్యాం, ఆ దత్తపుత్రులంగా చేయబడ్డాం. మామూలు పుత్రుడు కంటే దత్తపుత్రుడు మరింత గొప్పవాడు. అర్థమైందా? కాబట్టి అంత గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదం భూ సంబంధమైన ఆస్తి కోసం కాదు, పర సంబంధమైన ప్రతి ఆస్తి కోసం ఆయన తోడి వారసులం. అందుకనే పేతురు అన్నాడు, మన కొరకు ఉంచబడినటువంటి స్వాస్థ్యం అక్షయము, నిర్మలము, వాడబారిన స్వాస్థ్యం, దానికి మనం వారసులమయ్యాం. దేనికి మనం అర్హులం కామో అంత గొప్ప స్వాస్థ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేశాడు.
ఇది పరసంబంధమైన ఆశీర్వాదం. ఆయన చేత పిలువబడటమే ఒక ఆశీర్వాదం. తరువాత ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడ్డాము, రెండవ ఆశీర్వాదం. మూడవది ఆయన కుమారులుగా చేయబడ్డాము, దత్తపుత్రులంగా చేయబడ్డాము, నాలుగవ ఆశీర్వాదం. ఆయన ఆస్తికి వారసులమయ్యాము. యేసుక్రీస్తు ప్రభువుతో కూడా వారసులముట. ఆయనతో కూడా వారసులం అంటే పరలోకానికి పోయిన తర్వాత పరలోకంలో ఉన్న స్వాస్థ్యంలో యేసు ప్రభువుకి ఎంత వాటా ఉంటుందో మనందరికి కూడా అందులో వాటా ఉంటుంది. అంత అటువంటి స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు, ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది అర్థం చేసుకోగలిగితే గొప్ప సంతోషం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి, ఇక్కడ ఎఫెసీ 1:13 ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వీఆర్ సీల్డ్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కవర్ వేస్తాం. కవర్ వేసిన తర్వాత వాడు తీసి ఫస్ట్ దాని మీద ఏమేస్తాడు, టబా మనం ముద్ర వేస్తాడు. ముద్ర వేస్తా అంటే ఏంటిది, ఇది పోస్టల్ వారు గుర్తించబడింది పోస్టల్ వారి చేత అని అర్థం. ఫలానా పోస్ట్ ఆఫీసులో ఇది గుర్తించబడింది ఒక ముద్ర. తర్వాత రాజముద్రలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని మనకు ఏదైనా ఒక లెటర్ ఇవ్వాలనుకోండి, ఎవరన్నా గవర్నమెంట్ నుంచి ఊరికి ఒక కాగితం తీసుకొస్తే ఎవడైనా ఒప్పుకుంటాడా? దాని మీద ఏముండాలా, ఆఫీస్ సీల్ ఉండాలి, గవర్నమెంట్ సీల్ ఉండాలి, ముద్ర. అప్పుడు అది ప్రభుత్వం ఆమోదించింది అని అర్థం. వీఆర్ సీల్డ్. మనం ముద్రింపబడ్డాం. దేని చేత ముద్రింపబడ్డాం? యేసు ప్రభు వారి ఆత్మచేత, దేవుని ఆత్మచేత ముద్రింపబడ్డాం. అంటే మన హృదయాల మీద మనకు తెలియకుండానే ఆ ముద్ర ఉన్నది. మనకు కనబడదు, దేవునికి కనబడుతుంది, దేవదూతలకు కనబడుతుంది, సాతానుకు వాని దూతలకు కూడా కనబడుతుంది. వాళ్ళే సాతాను చూస్తే చెప్పేస్తాడు, మీరు దేవుని వాళ్ళు అంటాడు. ఎందుకు? ఆ ముద్ర ఉంది మన మీద. ఇది ఆశీర్వాదం. దేవుని ఆత్మచేత ముద్రింపబడ్డాము. ఇది శ్రేష్టమైన ఆశీర్వాదం. అంతేకాదు, అదే ఆత్మ మరల ఏమున్నట్ట 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుకున్నాడు. ఇప్పుడు మనకు అక్కడ ఒక స్వాస్థ్యం ఉంది. ఈ స్వాస్థ్యానికి అంతటికి సంచకరువుగా దేవుడు తన ఆత్మను మనలోనికి పంపాడు. అందుకని ఇందాక 8:14 చూసాం, అబ్బా తండ్రి మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపెను. కాబట్టి ఆ హృదయం పైన ముద్ర వేశాడు, ఆత్మముద్ర. అదే ఆత్మ మన హృదయంలోనికి వచ్చి నివసిస్తున్నాడు. ఎందుకుట? మన స్వాస్థ్యానికి సంచకరువు అంటే ఎర్నెస్ట్ మనీ, డిపాజిట్ లాంటిది. డిపాజిట్ కంటే గొప్పది. ఇప్పుడు ఎర్నెస్ట్ మనీ అంటే అర్థం ఏమిటంటే అది మళ్ళీ తిరిగి తీసుకునేది కాదు. కాంట్రాక్టర్లో టెండర్లు వేస్తారు. టెండర్లు వేసినప్పుడు ఎర్నెస్ట్ మనీ కట్టాల. అంటే టెండర్ వాల్యూ ₹1,00,000 అనుకోండి, ₹1,00,000, 10 లక్షలు ఎర్నెస్ట్ మనీ కట్టమంటారు, ₹1,00,000. ఆ ఎర్నెస్ట్ మనీ కడితేనే వాడి టెండర్ తీస్తాడు. ఆ కవర్ తీసి వాడు ఎంతకి బిడ్ వేసాడో చూస్తాడు. అది టెండర్ వాడికి వస్తే వస్తుంది కాంట్రాక్ట్, లేకపోతే లేదు. వస్తే డబ్బులు తిరిగి వస్తాయి, రాకపోతే ఈ ₹1,00,000 పోయినట్టే లెక్క. అర్థమైందా? అంటే ఏమిటి? ఎర్నెస్ట్ మనీ, సంచకరువు అంటే అర్థం ఏంటో ఒకసారి ఇచ్చింది తిరిగి తీసుకునేది కాదు. అలాగున దేవుడు మరలా తిరిగి తీసుకోకుండా తన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుకి ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? మన స్వాస్థ్యమునకు సంచకరువు అంటే నీకు స్వాస్థ్యం ఇస్తాను. దానికి ఏమిటి నాకు హామీ అని అంటే, ఇదిగో నా ఆత్మని మీ యందు ఉంచాను అని మనకు హామీగా ఆ ఆత్మను మనలో సంచకరువుగా ఉంచాడు. ఈ ఆత్మ ఎంతవరకు సంచకరువు ఎంతవరకు ఉంటాడు అంటే, ఎంతవరకు ఉంటాడంటే మనం మరలా స్వాస్థ్యం పొందేంత వరకు ఈయన మనతో ఉంటాడు. అది అర్థం. నాకేంటి నువ్వు స్వాస్థ్యం ఇస్తావని నమ్మకం ఏమిటంటే, ఇదిగో నా ఆత్మ మీ యందు ఉంచాను. స్వాస్థ్యం నువ్వు పొందేంత వరకు ఈ ఆత్మ నీతోనే ఉంటాడు. ఈ ఆత్మ ఆ స్వాస్థ్యాన్ని మనకు అప్పగిస్తాడు. ఈ రీతిగా ఆయన ఆ సంచకరువును మనలో ఉంచాడు, ఆత్మను ఉంచాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆత్మ ఊరకనే ఉండట్లేదు, లోపల ఏం చేస్తున్నాడు? ఈ ఆత్మ మనలో నుండి మనల్ని నడిపిస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి,
యోహాను సువార్త 16వ అధ్యాయం. మనకు అనుగ్రహింపబడిన ఈ శ్రేష్టమైన వరములు, ఆశీర్వాదములు మనం పోగొట్టుకోకుండా ఈయనేం చేస్తున్నాడు చూడండి. 8వ వచనం, యోహాను సువార్త 16:8 చదవండి. ఇప్పుడేం చేస్తాడు? ఆయన మనలో ఉన్నాడు. పాపం ఏమిటో చెప్తాడు, తీర్పు ఏంటో చెప్తాడు, నీతి ఏంటో చెప్తాడు, చెప్పి నడిపిస్తూ ఉంటాడు. అందుకనే మనకు అయ్యో ఇది తప్పు చేయకూడదు, ఇది మంచిది చెయ్యొచ్చు అనే భావన, ఆ ఆలోచన వెంటనే కలుగుతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నది. అంతేకాదు ఇంకా ఏం చేస్తాట? 13వ వచనం 13. ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఇంకా ఏం చేస్తాడు? ఈ ఆత్మ సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు సత్యంలో ఉన్నాం, సువార్త సత్యంలో ఉన్నాం. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. అంటే అక్కడ అసత్యమునకి ఏమాత్రము తావులేదు. ఇక్కడైతే మన మీద అసత్యం దాడి చేస్తూ ఉంటుంది. అక్కడ అసత్యమునకి ఏమాత్రం తావు లేదు. ఆ పరలోక రాజ్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. సర్వసత్యం, ఆ సర్వసత్యంలోనికి నడిపించేవాడు ఆయన. ఇది ఒక ఆశీర్వాదం. అందుకోసం ఏం చేస్తాడట? బోధిస్తాడట. దేవునిలోంచి బోధిస్తాడు, నాలోనివి తీసుకొని అంటున్నాడు. తానంతట తానేమీ బోధింపక వేటిని విననో వాటిని బోధిస్తాడట. 14వ వచనంలో, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరచు. యేసు ప్రభు దగ్గర నుంచి అన్నీ తీసుకుంటాడు. అంటే పరిశుద్ధాత్మ మనకు ఎట్లా బోధిస్తాడు? దేవుని దగ్గర నుంచి తీసుకుని వాటిని మనకు బోధిస్తాడు. తనంతట తానేమీ బోధించాడు. ఆ బోధ ద్వారా మనల్ని మరల పాపంలో పడకుండా చేస్తున్నాడు, నీతిగా జీవించేటట్లు చేస్తున్నాడు. ఆ రీతిగా మనం సర్వసత్యంలోనికి ప్రవేశించేటట్లు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇదంతా ఈయన చేస్తున్నటువంటి పని, పరిశుద్ధాత్మ చేస్తున్న పని. ఇది పరసంబంధమైన ఆశీర్వాదం. ఇది భూలోకంలో మనుషులు ఎవరు చేయలేరు. ఇది భూ సంబంధమైనది కాదు. ఈ పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనకు నేను ఎంత బాగున్నానో, ఈ వారం అంతా అబద్ధం ఆడలేదు తెలుసా. వాళ్ళు తీసుకొచ్చి చేయమన్నారు కానీ నేను చేయలేదు అనుకుంటాం లేదా? చెప్పండి, అనుకుంటాం లేదా? వాళ్ళందరూ చెడిపోతున్నారు, నేను చెడిపోలేదు. వాళ్ళందరూ సినిమా చూశారు, నేను చూడలేదు, ఇన్ని అనుకుంటాం. కానీ ఇదంతా చేయిస్తున్నది ఎవరు? అది గ్రహించాలి. ఇదంతా చేసింది మనమే, వాస్తవమే. దేవుని స్తోత్రం. చేయించింది ఎవరు? పరిశుద్ధాత్మ. మన యందున్న పరిశుద్ధాత్మ, దేవుడు మన యందు ఉంచిన పరిశుద్ధాత్మ ఈ నీతిగా జీవించేటట్లు చేశాడు. ఆ పాపమేమిటో అది పాపమని, నీతి కాదని, తీర్పు ఉందని ఒప్పింపజేశాడు, తెలియజేశాడు. అలాగ నీతిగా బతికేటట్లు మనల్ని చేస్తున్నాడు. దేవుని వాక్యంలో నుండి తాను తెలుసుకుని మనకు బోధిస్తూ ఉన్నాడు. మన అంతరంగంలో కలిగేటటువంటి బోధ, నిరంతరం కలిగేటటువంటి బోధ, ఈ బోధ ఎక్కడి నుంచి? పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మనకు వస్తోంది. ఆయన మనల్ని బోధిస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు. అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరో మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యం కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంతేకాదు, ఆత్మ ఏం చేస్తున్నట్ట? మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ప్రభువా నా దేవా తండ్రి, ప్రభువా నా దేవా తండ్రి, అది కానీ ప్రభువా నా దేవా తండ్రి. ఈ ప్రభువా నా దేవా తండ్రి 10 సార్లు, 15 సార్లు, 100 సార్లు పలుకుతాం. మిగతాదేమో సగం తక్కువ చెప్తాము, ఇవి మాత్రం ఎక్కువ చెప్తాము. ఇది మన ప్రార్థన. మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదుట.
కాబట్టి ఉచ్చరింప శక్యం కాని మూలుగులు, మనకు అర్థం కాని మూలుగులతో ఆయన ఏం చేస్తాడు? మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనకేం కావాలో మనపక్షంగా పరిశుద్ధాత్ముడు మన యందుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది పరసంబంధమైన ఆశీర్వాదం. మనకు తెలియకుండానే మన పక్షంగా ప్రార్థన జరుగుతోంది. ఆ ప్రార్థనకు జవాబు వస్తోంది. మనం అనుకున్న నేను ప్రార్థన చేశా, ఎంత మామూలు ప్రార్థన, నా ప్రార్థన చేశాను చూడు ఏమొచ్చింది, వెంటనే జవాబు వచ్చింది. మన ప్రార్థన కాదు, మన ప్రార్థనతో పాటు దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు కనుక మన ప్రార్థనకు జవాబు వస్తోంది. ఎన్ని ఆశీర్వాదాలు ఈయన ద్వారా మనం పొందుతున్నాం. అంతేకాదు, ఇంకో మాట, భూ సంబంధంగా కూడా విడిచిపెట్టట్లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి తన మహిమ నుండి మన ప్రతి అవసరం తీరుస్తున్నాడు. క్రీస్తు యేసునందు, మనం క్రీస్తు యేసునందు ఉండటానికి పిలువబడ్డాం. క్రీస్తు యేసునందు దేవుడు ఏం చేస్తున్నాడు? తన మహిమలో నుండి ప్రతి అవసరం ఆత్మ సంబంధమైన అవసరాలు తీరుస్తున్నాడు. భూ సంబంధమైన, శరీర సంబంధమైన అవసరాలు కూడా తీరుస్తూ ఉన్నాడు. మహిమలో నుంచి తీరుస్తున్నాడు. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అలాగనే ఇంకా మనం చెప్పుకోగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు, కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయుటకు శక్తి గలవాడు మనలో కార్యసాధకమైన తన శక్తిని ప్రవేశపెడుతున్నాడు. అంటే మనం బతకలేం. విశ్వాసులంగా అనేక పరిస్థితుల్లో మనం జీవించలేం. మనం ఓడిపోతూ ఉంటాం, నిరాశ చెందుతూ ఉంటాం, లేకపోతే నిస్సత్వ మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. లేవలేని స్థితి, దేవుని కోసం బ్రతకలేని స్థితి. మనలో కార్యసాధకమైన తన శక్తి, యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుత్థాన శక్తి మనలో నింపి మనల్ని జీవింపజేస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. లేకపోతే మనకు ఉన్నవాళ్ళలో చాలామంది ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. యేసుప్రభుని వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఇంకా అన్నెంతలు వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఎందుకంటే పరిస్థితుల వల్ల. అయితే ప్రభువు తన శక్తిని మనలో, కార్యసాధకమైన తన శక్తిని మనలో ఉంచాడు కనుక మనం ముందుకు పోతున్నాం కానీ వెనక్కు పోవట్లేదు. అలాగనే మనం అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేస్తూ ఉన్నాడు. కొంతమందికి అనుభవం ఉంటుంది, ప్రభా నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చావు ప్రభా, నేను ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తున్నావు ప్రభా నా జీవితంలో అని మనము సంతోషిస్తాం. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తున్నావు, గొప్ప సంతోషం. కొంతమందికి సరే అడిగిందైనా ఇచ్చావు, అక్కడంటాడు క్రీస్తు యేసులో తన మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రభు నా ప్రతి అవసరత తీరుస్తున్నావు. ఇది కొందరు అనుభవం. మరికొందరు ప్రభు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇస్తున్నావు. ఇది మరికొందరు అనుభవం. లేదా అందరికీ అనుభవం ఉండవచ్చు. వీటిని బట్టి ప్రభువును మనం ఏం చేస్తాము? స్తుతిస్తూ ఆరాధిస్తాం. కనుక యేసుక్రీస్తునందు ఏమని అన్నాడు అక్కడ? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఎన్ని విధములైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈ భూ సంబంధంగా కూడా మన అవసరాలు తీర్చబడినప్పుడు మనం ప్రాణము నెమ్మది పొందుతుంది, ఆత్మలో ఉజ్జీవం పొందుతాము. కనుక ఈ రీతిగా ప్రభు మనల్ని సాకుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, పోషిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు.
తన ఆత్మతో నింపుతున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, సర్వసత్యంలో నడిపిస్తూ ఉన్నాడు, మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మన కోసం బోధిస్తూ ఉన్నాడు, తప్పిపోకుండా చేస్తూ ఉన్నాడు, ఇంకా మనల్ని ఆదరించేటటువంటి ఆదరణకర్తగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అనేక సందర్భాలలో ఎన్ని ఆశీర్వాదాలను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. వీటికి మనం పాత్రులం కాదు, కేవలం దేవుని ఉచితమైన కృప. అందుకని అంటాడు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. 6వ వచనం చూడండి, ఎఫెసీ 6. మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. కాబట్టి ఆయన కృపా మహిమ, అలాగనే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, ఆయన కృపా మహిమ, దాని కీర్తి కలుగునట్లు మనం స్తుతించి ఆరాధిస్తాం. కొద్ది సమయం ప్రభును ఆ రీతిగా చెప్పబడిన మాటలతో స్తుతించి